నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. మూవీ రిలీజ్ అవడానికి కొన్ని గంటల ముందు మన ఇద్దరం కలిసాం. యా ఆ రోజు శ్రీరాముల్లో థియేటర్స్ శ్రీరాములు మొత్తం ఫుల్ అయిపోయింది, టికెట్స్ అన్నీ అయిపోయాయి అని చెప్పి మీకు నేను ఒక మాట చెప్తే చాలా ఒక చిన్న పిల్లవాళ్ళలాగా ఆనందంగా ఫోన్ తీసుకొని చూసుకొని సంబరపడిపోతా ఉన్నారు. ఇప్పుడు ఆ ఆనందం ఏ స్థాయికి చేరుంది సార్? ఇప్పుడు అంటే న్యూట్రల్ అని చెప్పలేను సార్, కానీ పెద్ద అయిపోయింది సార్. నాకు ఈ కష్టాలు ఉన్నాయి కదా సార్, ఇవన్నీ వచ్చింది ఓకే థ్యాంక్ యూ అన్నట్టు ఉన్నా సార్, అంతే సార్. అంటే దాని ముంగట ఉన్నాయి చూడండి, అవన్నీ దీన్ని బ్యాలెన్స్ చేసినాయి. మళ్ళీ రేపు పొద్దున ఇంకా మళ్ళీ ఒకటి ఉంటుందిగా, రేపు కష్టం. సో ఇవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి. మరీ నాకు అంటే ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. ఇది ఆనందం ఉన్నది, మళ్ళీ కాసేపు మళ్ళీ అప్పటి బాధలు గుర్తుకొస్తాయి, మళ్ళీ కాసేపు ఆనందం, అంటే ఇట్లా షిఫ్ట్ అవుతా ఉన్నాయి ఎక్కువగా. సో సూపర్ ఎక్సైటింగ్, అంతే. దాని మించిన ఆనందం ఉంటుంది సార్, నేను అనుకున్న దానికంటే ఎక్కువ అయితే. రాజు వెర్స్ రాంబాయి ఇప్పుడు అంటే సినిమా గురించి ఇప్పుడు నేను కొత్తగా ఇక్కడ కూర్చొని ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. చాలా లాస్ట్ లెవెల్ ఆడిన వరకు, రూరల్ ఏరియా వరకు వెళ్ళిపోయింది సినిమా. అందరూ సూపర్ సక్సెస్ చేశారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మూవీని. అయితే సినిమా ఎంత హిట్ అయిందో మీరు కూడా జనాలకి అంతే రీచ్ అయ్యారు. అసలు ఎవరి స్థాయిలో, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతని నేపథ్యం ఏంటి, ఇంత మంచితనం ఏంటి, ఇంత అమాయకంగా ఉన్నాడేంటి, ఇంత స్వచ్ఛంగా ఉన్నాడేంటి, ఇలాంటి ప్రశ్నలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి మీ నేపథ్యం గురించి చెప్తారా సార్? మాది ఇల్లెందు మండలం సార్, అంటే ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కుమరారం సార్ మాది. ఆడికెళ్ళి వచ్చిన 10th మొత్తం మా ఊళ్ళోనే చదివిన, 10th దాకా. తర్వాత మన ఏమంటారు అన్నప్రెడ్డిపల్లిలో ఇంటర్మీడియట్ చేసిన. తర్వాత బీటెక్ కారపల్లి కవితా కాలేజీ చేసిన. తర్వాత ఇంకా 2010లో 13లో బీటెక్ అయిపోయింది. తర్వాత ఇటు నుంచి ఇటు వచ్చింది. ఇక మా నాన్న వ్యవసాయం చేసుకుంటాడు, మా అమ్మ నార్మల్ ఇంట్లో, మాకు భూమి ఉన్నది, వ్యవసాయం చేసుకుని బతుకుతూ ఉంటాం. అంటే వ్యవసాయం అన్నారు కాబట్టి నేను ఎక్కడ విన్నాను, ఒకనొక టైంలో ఈ కష్టాలు పడలేకో లేకుంటే ఏం చేయాలో తెలియకో నేను ఇంకా వెళ్ళన్నా, సినిమాలు వద్దు, చాలా కష్టంగా ఉంది, నేను వ్యవసాయం చేస్తాను అంటే మీ నాన్నగారు ఒప్పుకోకుండా లేదు బిడ్డ నువ్వు ప్రయత్నించు అని చెప్పారు, నిజమేనా? అవును సార్. అదే కొంచెం నాకు బాగా అంటే ఇంటికాడ కూడా అప్పుడే 3 సంవత్సరాలు అయింది సార్ పోయి. ఊకుకి ఏమడుగుతాం సార్ వాళ్ళు, నెలకి అమ్మ నార్మల్ మాదే మిడిల్ క్లాస్ కూడా అన్నాం మనం. ఊళ్ళో మిడిల్ క్లాస్ అంటే చాలా తోపాయి, మిడిల్ క్లాస్ కంటే ఇంకొంచెం తక్కువే. సో ఆ ఫ్యామిలీలో రోజుకొచ్చి నెలకు వచ్చేసి 5,000 10,000 పంపలేరు కదా సార్. ఆ టైంలో 3 సంవత్సరాలు అట్లా నాకు ఇచ్చిర్రు, నెల ఇడిచి నెల అట్లనే పంపిర్రు. కానీ తర్వాత నాకే అనిపించి ఏం రావట్లేదు, పోదాం ఇంటికే పోయి ఉందాం, అది వచ్చినప్పుడు ఇంటికి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ పోదాంలే అనుకుంటే మా నాన్న ఒప్పుకోలే. పోరా పోయినాక ఆల్రెడీ ఉండరాదు అని చెప్పి అన్నాడు. ఇక ఎందుకు ఈ పనులు చేస్తాం, మళ్ళీ సుశీతులు అందరూ ఏమనుకుంటారు. అక్కడ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చింది మావాడు, ఓ ఏం కాదు పోను అన్నాడు. అంటే ఇల్లందు నుంచి ఒక 30 కిలోమీటర్ల లోపలికి వెళ్తే మీ ఊరు పేరు చెప్తారు ఒకసారి? కొమరారం. నక్సల్స్ ప్రభావితం ఎక్కువ ఉండే ఏరియా, ఉద్యమాల గడ్డ, తిరగబడే మనుషులు, అణిచివేయబడ్డ మనుషులు ఎక్కువ అక్కడ. అలాంటి ఒక నేపథ్యం నుంచి సినిమా అనే ప్రేమ ఎలా పుట్టింది? మా నాన్న సార్, మా నాన్న నేను అంటే చిన్నప్పటి నుంచి ఎందుకు మరి ఆ పిచ్చి, మా నాన్న అంతకుముందు పాటలు మా ఇంట్లో బాగా టేప్ రికార్డులు ఏముంటుండేది, పెద్ద డెక్కులు ఉండేవి, ఆ డెక్కులలో పాట వచ్చేది. సో అవి వినుకుంటా మా నాన్న కూడా చిరంజీవి గారి ఫ్యాను. ఆ ప్రభావం నాకు మీద పడ్డది. ఆ తర్వాత చిన్నగా పేపర్లలో ఏ సినిమా వచ్చినా దాని గురించి చదవటం, ఎవడన్నారా ఈ సినిమా హీరో ఎవడరా అంటే ఆ హీరో పేరు కాకుండా ఆ డైరెక్టరు, ఆ మ్యూజిక్ డైరెక్టరు, ఆ ఎడిటరు, కెమెరామ్యాన్, ఏమంటారు ప్రొడ్యూసర్ ఎవడు, అది ఏ రోజున రిలీజ్ అయింది అని మొత్తం చెప్పేటుండే, అట్లా మైండ్లో పెట్టుకునేటుండే. సో అది చిన్నగా ఇక ఘోరం అయిపోయింది. ఇక కథలు రాసి ఎక్కడికి పోయింది అది. నా 6th క్లాస్నే ఎన్టీఆర్ అనే కథ రాసిన. సో అట్లా ఏం రాసినో తెలియదు, కానీ ఆ టైటిల్ ఒకటి పెట్టుకొని కింద రాసుకునేది, ఇట్లా అవుతుంది అని. సో అట్లా ఇంట్రెస్ట్ పెరిగింది. అది యుగ పురుషుడు యుగేందర్ అని పెట్టినా, యుగేందర్ అని పెట్టి రాసినప్పుడు. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అంట, ఆయన స్టూడెంట్ నెంబర్ 1 ఆది సినిమాలు చూసి చాలా ప్రభావితం అయ్యారంట. నాకు ఎన్టీఆర్ అంటే మస్తు ఇష్టం. కలిసే ప్రయత్నం చేశారు ఎప్పుడన్నా? నా ఏడనా లేదు ఆడిదాకా రాలేదు. ఇప్పుడు మీకు కలవాలని ఉందా? డెఫినెట్గా. మా నాన్నకి చిరంజీవి గారిని కలవాలంటుంది, నాకు ఎన్టీఆర్ అని కలవాలంటుంది.
సూపర్, మంచి కాంబినేషన్ ఇద్దరిది. ఆ, అండ్ నాన్నగారు చిరంజీవి ఫ్యాన్ అని చెప్పి చెప్పారు మీరు. అవునవును. అంటే చిరంజీవి గారిని అభిమానించని ప్రేక్షకుడు అంటూ ఉండడు యా, అవును. తెలుగు గడ్డ మీద, అవును. ఆయన ఇష్టపడిన ఆడినంటూ ఉండడు. అవును. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నెక్స్ట్ మీరు యాక్ట్ చేయబోతున్నారు. నిన్ననే బాబీ గారు అనౌన్స్ చేశారు. అదే అన్నదే. నాన్నగారికి చెప్పారు ఆ విషయం? చెప్పిన నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నన్ను తీసుకుపోరా అన్నాడు. నేను ఒకసారి చూస్తారా చిరంజీవి గారిని అంటే, సరే సరే నాన్న చూద్దాం నాన్న, అన్న చెప్పిండు, ఉమ్, అన్న మాట ఇచ్చిండుగా, సో అది ఒక ఆ రోజు పిలిస్తే కనుక మనం పోదాంలే అని చెప్పినాను. ఉమ్. అండ్ అమ్మ ఆ, సాయిలు ప్రయాణం అంతా చాలా దారుణంగా జరిగిన రోజుల్లో ఇక్కడ మీరు బాధపడుతుంటే అక్కడ అమ్మ చాలా తీవ్రంగా బాధపడిన రోజులు ఉన్నాయంట. ఈరోజు అమ్మ ఆనందం ఎలా ఉంది? మాకు చెప్పుకోకుండా చాలా, అంటే బయట వాళ్ళ మాటలు అవన్నీ మాకు చెప్పకపోయేది అనుకునేవి. ఉమ్, చేను పనికి వచ్చేటోళ్ళు వాళ్ళు వీళ్ళు అనేటోళ్ళు కానీ అన్ని మనసులో పెట్టుకునేది సార్, ఎవరు చెప్పకపోయేది. కానీ అది అర్థం చేసుకున్న మా పిన్నోళ్ళు ఉంటారుగా, ఉమ్, మా పిన్నోళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మాకు వేసేటోళ్ళు, మీకు చెప్పట్లేదు రా, అది ఇట్లా అనుకుంటుంది ఇట్లా అనుకుంటుంది, మనసులో బాధపడిపోతున్నా. బాధపడుతుంది, మీకు అర్థం కావట్లేదు రా భయ్ అని చెప్పి తిట్టేటోళ్ళు మా వాళ్ళు. ఉమ్, ఎందుకురా ఇది చక్కగా గవర్నమెంట్ జాబు ఏదో ఒకటి అదో ఇదో చేసుకునేదానికి ప్రైవేట్ జాబు ఎందుకురా అని తిట్టేటోళ్ళు. అది చాలా, అంటే మా అమ్మ బాధ ఇక వర్ణతీతం సార్ అది. ఉమ్, ఎందుకంటే మేము ముగ్గురం మొగళ్ళం, దీన్ని ఏమంటారు, ఇప్పుడు ఆడపిల్ల ఉంటే ఇంట్లో అదొక పని ఇదొక పని ఉంటుంది. అవును. నేను పెద్ద కొడుకు, నేనేమైతేనో తెలియదు, మా తమ్ముడు ఉన్నాడు, వాడు ఇంటికాడ పనులు చూసుకుంటాడు. సో చదివిపించింది, చదివిపించిన వాళ్ళు ఎవరు జాబ్ చేయట్లే. ఉమ్, ఒకడు సినిమా అంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. అరే వీళ్ళు ఎవరు జాబ్ చేయట్లే చదివిపించినాగా అని చెప్పేసి ఆమె బాధ ఆమెకుండే. ఆ తల్లి బాధ ఉంటుంది కదా. అది ఉన్నది ఇంకా మా అమ్మ నిజంగా వర్ణతీతం సార్. ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ అయ్యి తన బిడ్డని ఇంతమంది పొగడతా ఉంటే ఆ తల్లి మీతో చెప్పిన మాటలు ఏంటి? అంటే ఇక అదే సార్, బాధ వచ్చినప్పుడు చెప్పలే, ఉమ్, ఆనందం వచ్చినప్పుడు చెప్పలే, కడుపు దాసుకుంది అంతే. నా బాధ వచ్చినప్పుడు కూడా నాకు చెప్పలే, అరే ఇట్ అంటారా అని. ఉమ్, ఇలా ఆనందం అన్న కూడా లోపల బయటికి చెప్పలే, ఉంది నాకు అర్థమైపోద్ది కదా సార్. ఉమ్. మా అమ్మ కొంచెం ఏమంటారు లోపల దాచుకుంటుంది ఎక్కువ, మా నాన్న ఓపెన్ అవుతాడు. నిన్న జరిగిన ఫంక్షన్ ఏదైతే సక్సెస్ మీట్ ఉందో మీ లైఫ్లో అతి కీలకమైంది, ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసింది ఆ రాత్రి కోసమే. అవును సార్. అలాంటి ఒక వేదిక మీదకి మీ తల్లిదండ్రులు ఎందుకు తీసుకురాలేదు? అది చిన్న ఒక ఇష్యూ ఉండే సార్, అది దానివల్ల నేను తీసుకురాలేదు. అంటే చెప్పొచ్చా? అది లేదు సార్, అది ఉమ్, అది అంటే అది పర్సనల్ దానివల్ల రాలేకపోయారు. ఓకే. నేను మాకు వరంగల్లో ఒకటి ఉంటుంది ఉమ్, మ్యూజిక్, అంటే పాటలకు మ్యూజిక్ ఏదో పెడదా ఉంటారు మా వాళ్ళు, ఓకే. అక్కడ తీసుకొస్తా, వరంగల్ తీసుకొస్తా. ఉమ్. అది అప్పుడు సార్ట్ అవుట్ అవుతుంది, అప్పుడు వస్తారు మా వాళ్ళు. అండ్ రాజు వెడ్స్ రాంబాయ్ ఈ కథ విషయానికి వస్తే ఎప్పుడు ఈ సీడ్ మీ బ్రెయిన్లో పడింది? 2016 సార్. 2016. 2016 నుంచి రాసుకుంటున్నా సార్. ఉమ్, అది 2023కి ప్రొడక్షన్ ఓకే అయిపోయి, వేరన్న ఈటీవీ వాళ్ళు వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చారు సార్ ప్రొడక్షన్గా. మీరు ఎలా అయితే డైరెక్టర్ అవ్వాలనుకున్నారో వేణుగుడుగుల గారు కూడా అలాగే చాలా కష్టాలు పడి డైరెక్టర్ అయ్యి తన సెన్సిబిలిటీస్తో ఈరోజు చాలా పెద్ద డైరెక్టర్ అయ్యారు. అలాంటి ఒక డైరెక్టర్ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉన్న ఆ పాయింట్ చెప్తున్నప్పుడు భయం అయిపోలేదా? అంటే ఏమన్నా తీసేసుకుంటారో, ఏమన్నా వాడుకుంటారో, ఇలాంటి భయాలు కానీ ఇప్పుడు ఏమనిపించలేదా? లేదు అనిపించలేదు. అంటే ఎందుకో నాకు అన్న చూస్తే నా ఊళ్ళో లెక్క అనిపించింది, అరే మనకు అన్నకు షేర్ చేసుకోవచ్చు అనిపించింది. టక్కున ఫోన్ చేసినా ఎమ్మటే పాయింట్ చెప్పిన అంతే, అన్నకు నచ్చింది. అన్న కూడా అదే నచ్చింది రారా అన్నాడు ఎమ్మటే. తెలిసిపోతాయి సార్ మనుషులను బట్టి, ఆయన ఆ విలువలో ఉన్న మనిషి. తెలిసి సినిమాలను బట్టి. అంతకుముందు విరాటపురం కానీ, విరాటపురం రిలీజ్ అయినాక నీకు జరిగింది మన నిధినాథ్ ఒకే కథ సార్. అట్లాంటి మనిషి మరి ఇట్లాంటి పనులు ఎట్లా చేస్తారు, చేయరు కదా సార్. మీ అదృష్టం ఏందో తెలుసా, ఇండస్ట్రీలో ఎలాంటి మనిషిని పట్టుకోవాలో అలాంటి మనిషినే పట్టుకున్నారు. కాబట్టి ఈరోజు మీ సీడ్ ఏదైతే ఆ రాజు వెడ్స్ రాంబాయ్ అనే మీ ఆలోచన ఈరోజు మహావృక్షం అయిపోయింది. మీరు ఏ మాత్రం కాస్త రాంగ్ పర్సన్ వేరే పర్సన్ పట్టుకొని ఉన్నా ఈరోజు ఏమైపోయేదో తెలియదు. అదే షెడ్యూల్ పెట్టండి సార్, షెడ్యూల్ పెట్టండి. అండ్ మూవీలో చాలా సన్నివేశాలు చూస్తే ఊర్లో మన చుట్టూ జరిగినట్టు అనిపిస్తాయి అనమాట. ముఖ్యంగా అంటే సరదాగా తీసిన సీనే, ఆ ఫోన్లో అన్ని ఫోల్డర్లు దాటి ఆ వీడియోలో ఫోల్డర్ వెళ్ళి దాచిపెట్టడం. మీ ఊర్లో నిజంగా జరిగింది ఇది? ఇప్పుడు మీకు జరుగుతుంది కదా సార్, అందరి దగ్గర జరుగుతుంది. అందరికి తలగాలని చెప్పి అది పెట్టుకున్నా, ఎందుకంటే అది ఒక నాస్టాలజీ ఫీలింగ్. దాన్ని మర్చిపోయినాము, ఆ కార్బన్ సెల్లులు అవన్నీ
సో ఇయే కదా మనకి బ్యూటీ. ఒకసారి ఇవన్నీ గుర్తు చేద్దాం అని చెప్పేసి రాసుకున్నది సార్ అది. వేణుగుడుగుల గారి విషయానికి వస్తే నిన్న సక్సెస్ మీట్లో సార్ మాట్లాడుతూ ఊరి నుంచి బయలుదేరేటప్పుడు ఫోన్ చేశాడు, హైదరాబాద్కి వచ్చినాక ఫోన్ చేశాడు, ఆ, అనా రావచ్చా, ఆ, రా సాయిలో అని చెప్పాను. ఆఫీస్ ముందుకు వచ్చి ఫోన్ చేశాడు, రా సాయిలో అని చెప్పాను. రిసెప్షన్ దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి సార్ చెప్తూ మీ గురించి చెప్తూ ఏడ్చేశారు సార్. మీరు వెనక్కి వెళ్ళి ఏడ్చేస్తా ఉన్నారు. అసలు ఎందుకు అన్నిసార్లు అడిగారు? అంతకుముందు ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేశారు? గేట్ బయట కూడా ఎదురు చూసుకుంటూ ఒక కార్ వస్తే, ఆ కార్లో ఒక మనిషి వస్తే మనకు కావాల్సిన మనిషి వస్తారని చెప్పి ఎదురు చూస్తున్న రోజులు ఉన్నాయి సార్. అంటే ఒక లిఫ్ట్ ఎక్కి ఆ నెంబర్, ఆ లిఫ్ట్లో నెంబర్, ఆ ఫ్లోర్ నెంబర్ కొట్టి దాని పోవటం కూడా చాలా పెద్ద టాస్క్ సార్ అది. అట్లాంటి దాంట్లో నేను అట్లనే ఉన్నా సార్. ప్రతిసారి భయపెట్టేటోళ్ళు, ఏ అట్లా వస్తావు, ఇట్లా రావద్దు కదా, వెళ్ళు అని చెప్పేటోళ్ళు. ఎందుకు వస్తాను, ఎన్నిసార్లు చెప్పాలా అంటే అంత దాంట్లో నుంచి ఇక్కడ కూడా ఇంతేనేమో అనుకున్నా సార్. సార్ దగ్గర కూడా అన్న కూడా ఇట్లనే రావాలనేమో, ఇట్లనే అంటే అనిపించింది సార్. ఇక ఇట్లనే నాకు అదే ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటైంది. కొంచెం భయపడుకుంటా పోవటం, భయపడుకుంటూ అడగటం, భయపడుకుంటూ మాట్లాడడం. సో అన్నకాడ కూడా అట్లనే చేసిన. కానీ అన్న వేరే మనిషి, అందరిలెక్క మనిషి కాదు. సో అన్న వేణుగారి దగ్గరికి రాకముందు ఈ కథని ఇంకెవరి దగ్గరికైనా తీసుకెళ్ళారు? చెప్పింది సార్. పేర్లు చెప్పొచ్చా? అవి వదిలేదు సార్, పేర్లు వదిలేదు సార్. సో ప్రొడక్షన్ హౌస్ చుట్టూ తిరిగారు? తిరిగాను సార్. 2018 నుంచి తిరిగాను. 16, 17 రాసుకుంటే 18 నుంచి స్టార్ట్ చేసిన. ఇక చిన్న చిన్న ప్రొడక్షన్ ఉన్నాయి, టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కొన్ని, వాళ్ళకి అడిగిపెట్టుని, వాళ్ళు సినిమాలు చేస్తారనేటోళ్ళు అడిగిపెట్టుని తిరిగేటోని. ఇక అట్లా ఆడ కూడా అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అనేటోళ్ళు. కొంతమంది క్లైమాక్స్ భయపడిపోయేటోళ్ళు, అమ్మ ఈ క్లైమాక్స్ ఏంటి ఇట్లుందని అంటే, లేదు సార్ ఇదే నేను రాసుకున్నది, ఇదే మంచిగా ఉంటుంది సార్ అని చెప్పేటోళ్ళు. సో అట్లా రిజెక్షన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఎప్పుడు బాధ లేదా? బొచ్చడి సార్లు బాధ అనిపించింది సార్, మస్తు బాధ అనిపించింది. అవి ఏమో నా లెక్కనే అందరూ ఉంటారు సార్, అంతే. నాదేమో స్పెషల్ ఏం కాదు, అందరికీ ఇదే సార్. సినిమా ఉంది అందరికీ, పిల్లలు కష్టాలు, రిజెక్షన్స్. ఏమో ఇక మన ఆశయం కాదు, మన ఆశ అవన్నీ వదిలిపెట్టుకొని, అవన్నీ పక్కన పెట్టుకొని దీని ఒక్కదాని కోసం ఇన్ని. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత కాస్త బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను మీ గురించి. అయితే నాకు తెలిసింది ఏంటంటే, ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో సాయిలు ఏడ్చింది అవకాశాలు లేక కాదు, అన్నం లేక కాదు, ఆకలితో కాదు, చుట్టూ ఉండే మనుషుల వల్ల ఏడ్చాడు. అంటే ఒక ఊరి నేపథ్యం నుంచి వచ్చి ఒక మట్టి మనిషి ఎలా ఉంటాడో తను స్వతహాగా అలాగే ఉన్నాడు చాలా దగ్గరలో. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆ టెర్మినాలజీ కానీ, ఆ ఓడింగ్స్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు చూసే చిన్న చూపులు కానీ, దీనివల్లే సాయిలు చాలాసార్లు బాధపడ్డారని మీ చుట్టూ తిరిగిన వాళ్ళే చెప్పారు. నిజమా? అంటే నాకు బేసిక్గా సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంత ఉండవు సార్. మీరు చెప్తారనుకో, నాకు నచ్చితే, నా మైండ్ సెట్ నచ్చితే నేను ఉంటా. కానీ కొంచెం ఎట్లంటే కొంచెం ఫాస్ట్ ఉంటారు సార్. మీకు ఎట్లా చెప్పాలా, ఫాస్ట్ ఉంటారు వాళ్ళు. ఒక దాని మీద అది నాకు దాని మీద నాకు అంత ఉండబుద్ధి కాదు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నా అంటే వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసేది. సో నేను అది వాళ్ళని అందుకోలేకపోయేటోని, వాళ్ళతో అది మాట్లాడలేకపోయాను. ఇంగ్లీష్ కానీ లేకపోతే ఇంకేదో కానీ వాళ్ళ ఉంటే ఏదో సాఫ్ట్వేర్ భాష ఉంటుంది సార్ ఒకటి, ఆ కైండ్ ఆఫ్ మాట్లాడతారు వీళ్ళంతా. అంటే అట్లా తప్పని కాదు, అది నాకు అది పడక నేను కొంచెం అంటే బాధపడేటోని, అంటే నాకు అది రాక. సో వాళ్ళకు ఉంటుంది సార్, ఎందుకంటే అందరూ మన టైప్ రారు. సో అట్లా అరే అమ్మ మనకేమో రాదు, ట్రై చేసిన మనకు అట్లాంటివి రావు, సరే ఎందుకులే అని చెప్పి ఆడి బంద్ చేసేటోని, వాళ్ళకి అడిగి పోవటం. ఒక్కనే ఉండి రాసుకునేది, సినిమాలు చూసేది పోయి. అంటే ఈ విషయంలో నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, కరెక్ట్ అంటే రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. చెప్పండి సార్, చెప్పండి సార్. ఒక 2 రూమ్లు కూడా మారిపోయారంట అక్కడ ఉండలేక, దీనివల్లే అలాంటి మనుషుల మధ్య ఉండలేక. నిజమేనా? చేంజ్ అయ్యారా రూమ్స్? చేంజ్ సార్, చేంజ్ అయ్యారు. అంటే సార్ ఒకటి సార్, అంటే ఆ మనిషిని తప్పు పట్టడం కాదు, కానీ నాదేంటంటే షూర్ షాట్ ఉండాలి సార్ మనిషి. నీకు ఏదనిపిస్తుంది మాట్లాడాలా, నీకు ఇది అనిపిస్తుంది మాట్లాడాలా, కానీ లోపల పెట్టుకొని అవి ఉంటాయి కదా, అది నాకు నేను ఉండలేను. అవతల నాకు చూపిస్తే నేను భరించలేను.